గుడ్ మార్నింగ్. నీ అవ్వ తెల్లారింది వీడియోలకి. అన్వి ఇది చూడు. ఏందో చెప్పిసావిగా. గుడ్ మార్నింగ్. నీ అవ్వ పొద్దున ఏం పనిపట్టు ఉండదా నీకు? వేసి కొడుతూ ఒకటి తోడుతావా నువ్వు నన్ను? మరి ఆ ముక్కు చూడు ఎట్లయింది. చూడు మళ్ళా ఏం చేస్తున్నావు? ఇప్పుడే లేచింది శ్రేయాన్వి. అవును గాయస్, గుడ్ మార్నింగ్. హెల్త్ అస్సలు బాగాలేదు. అవును, జ్వరం వచ్చింది గాయస్. ఇవాళ నేను అన్వి కోసం కిచడీ చేస్తా, అది మీకు కూడా చూపిస్తా. హాయ్ గాయస్ చెప్పు. హాయ్ గాయస్. నేను ఆల్రెడీ గుడ్ మార్నింగ్ కూడా చెప్పేసినమ్మా ఎప్పుడు. ఇగో నీకు కొత్త ఫోన్ కొనుక్కొచ్చిన శ్రేయాన్వి, ఇక తీసుకో. నీ అవ్వ ఇది కొత్త ఫోనా? నీకు తెలుసు కదా అది ఫోన్ కదా. కొత్త ఫోన్ శ్రేయాన్వి, ఐఫోన్ తీసుకొచ్చిన నీకోసం కొత్త ఫోను. నాకు తెలియదు అనుకుంటున్నావా? పౌచ్ని పట్టుకొని ఫోన్ అంటున్నావు. నీ అమ్మ వద్దుపో, నీ ఫోన్ వద్దేం వద్దుపో. వద్దా? ఇది చూడు. ఏమద్దుపో, ఈ వీడియో కంటిన్యూ చేసుకో. సరే నేను వీళ్ళకి ప్రాసెస్ చూపిస్తే ఇంకా కిచడీ ఎట్లా చేసుకోవాలో. కిచడీ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా, చిన్న సైజ్ టమాటో, లైట్గా చల్లడానికి మీద లాస్ట్కి కొత్తిమీర, 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు, లైట్గా శనగపప్పు. ఇవి 3 కడిగి పెట్టుకున్నా, నానబెట్టుకున్న 10 మినిట్స్ అవుతుంది. ఇది బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని వెల్లుల్లి యాడ్ చేసుకోండి. 2 వెల్లుల్లి ఫ్రై అయ్యాక అందులో జీలకర్ర, ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయినాక అందులో టమాటోస్ యాడ్ చేసుకొని కలుపుకోండి. టమాటోస్ ఫ్రై అయ్యాక అందులో బీట్రూట్ ఇంకా క్యారెట్ తురుము యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసి ఫ్రై చేసుకోండి. చూడండి, బీట్రూట్ ఇంకా క్యారెట్ తురుము ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అందులో మనం నానబెట్టి పెట్టుకున్న పప్పు ఇంకా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మనం ముందుగా రైస్ ఇంకా పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో చెప్పిన కదా, దానికి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసి దీన్ని 4 విజిల్స్కి ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉన్న ఎయిర్ని బయటకు తీసేసి చూస్తే మన కిచిడి రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి. మనం ప్రిపేర్ చేసింది చిన్నపిల్లల కోసం కదా, అందుకే వేడి మీద ఉన్నప్పుడే ఈ కిచిడిని మెదుపుకోవాలి. పిల్లలు జ్వరంగా ఉన్నప్పుడు వాళ్ళ నోటికి ఏది రుచిగా ఉండదు కదా, సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. రుచిగా ఉంటుంది, టేస్ట్ తగులుతుంది. వాళ్ళు మొత్తం తినకపోయినా అందులో సగమైన తింటారు. సరే మరి ఇంకా మేము ఉంటాం. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.